జై తెలంగాణ అందరికీ నమస్కారం. నిన్న దేశ చరిత్రలోనే ఒక దుర్దినంగా చెప్పుకోవచ్చు. మనం మహిళలు ఒక ముందడుగు వేయడానికి అసెంబ్లీలో పార్లమెంట్లో మహిళలకు రిజర్వేషన్ ఉండాలని చెప్పి 2006 నుంచి నిజానికి 1990 నుంచి రకరకాల ప్రయత్నాలు జరుగుతుంటే అడ్డుకుంటూ వస్తున్నాయి. 2006లో కాంగ్రెస్ పార్టీ ఒకసారి మహిళల్ని మోసం చేసింది. ఆనాడు కులగన్న చేస్తామని చెప్పారు, బీసీ గన్న చేస్తామని చెప్పారు, 4,000 కోట్ల రూపాయలు స్పెండ్ చేశారు. దాన్ని పక్కన పెట్టి మహిళా బిల్లును పక్కన పెట్టినారు. ఇవాళ 20 సంవత్సరాల తర్వాత భారతీయ జనతా పార్టీ కూడా 2026లో మళ్ళొకసారి మహిళల్ని మోసం చేసింది. 3 ఏళ్ల కిందనే బిల్లు పాస్ చేసిండ్రు. అప్పుడేమన్నారు, 2027లో కులగణన చేసిన తర్వాత డీలిమిటేషన్ చేసిన తర్వాత బిల్లు పాస్ చేస్తామని చెప్పినారు. సడన్ గా 3 సంవత్సరాల్లో మనసు మార్చుకొని లేదు 2027 కాదు 2011 జనాభా లెక్కలు వాడతామని చెప్పారు. అది అడ్వాంటేజ్ తీసుకొని కాంగ్రెస్ పార్టీ ఈ మొత్తం బిల్లును కూడా పార్లమెంట్లో నిన్న ఓడగొట్టడం జరిగింది. ఏమన్నా అంటే డీలిమిటేషన్తో లింక్ పెట్టారంట. అసలు డీలిమిటేషన్కి మహిళా బిల్లుకి ఏం సంబంధమో భారతీయ జనతా పార్టీ సమాధానం చెప్పాలి. డీలిమిటేషన్ మహిళా బిల్లు కలిపి పెడితే నిన్న ఓడగొట్టి అదేదో మేము సౌత్ ఇండియన్ రక్షించినామని ముఖ్యమంత్రి గారు గొప్పలు చెప్పుకోవడం ఏంటనే దానికి కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి. మీరు నిజంగా ఈ ఆపోజిషన్ అంతా కలిసి ఏదైతే మహిళా బిల్లు ఓడగొట్టారో ఆపోజిషన్ అంతా కలిసి మళ్లీ యుద్ధం చేద్దాం కేంద్ర ప్రభుత్వం మీద. మహిళా బిల్లు పెట్టమనండి. ఉన్నటువంటి 543 సీట్లలో 33% ఇమీడియట్ గా ఇవ్వమనండి. ఆ చట్టం తీసుకురమ్మనండి. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో మహిళలకు రిజర్వేషన్ వచ్చే ఆస్కారం ఉంటుంది. ఆ పాజిటివ్ యాటిట్యూడ్ మర్చిపోయి కంప్లీట్ గా ఒక నెగిటివ్ పాలిటిక్స్ ఇవాళ దేశంలో నడుస్తుంది. మా ఆడబిడ్డలందరికీ నేను అప్పీల్ చేస్తా ఉన్నాను. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఆడబిడ్డలకి మనం ఖచ్చితంగా పార్లమెంట్లో ఉండాలి, మనం అసెంబ్లీలో ఉండాలి. ఒక ఆడబిడ్డ పరిపాలనలో భాగమైతే మానవీయ కోణంలో పరిపాలన జరుగుతుంది, మన బిడ్డలకు లాభం జరుగుతుంది, దేశానికి లాభం జరుగుతుంది. కాబట్టి మనం శక్తి పెంచుకుందాం. ఎదురుగున్నది పురుషుడైనా మహిళ అయినా ఏ పార్టీ వాళ్ళైనా వాళ్ళని ఓడించేటటువంటి శక్తిని పెంచుకుందాం. రాజకీయాల్లోకి రండి, దయచేసి ప్రజల మధ్యలో ఉండండి, నేర్చుకోండి, చట్టసభల్లోకి రండి. తద్వారా దేశాన్ని పురోగమనం చెందడంలో మీ వంతు పాత్ర పోషించండి. థ్యాంక్ యూ. జై తెలంగాణ. జై తెలంగాణ, జై భారత్. Yesterday will be remembered as a black day in the history of Indian women empowerment. Congress and BJP, to achieve their own political brownie points, the tussle between both Congress and BJP has ultimately led to the defeat of the women reservation bill in the parliament. Knowing very well that this bill would not pass, Bharatiya Janata Party has introduced this bill. They don't have the numbers, they don't have the moral backing, they don't have the strength, nor they have any clarity. Why does women reservation bill has to be linked with delimitation? They have no idea. Why do they have to backtrack from 2027 census to 2011 census? They have no idea. Basically, to take advantage in the ongoing state elections, state assembly elections, they've introduced this bill, and unfortunately again we are back to square one. Women of this nation are back to square one in terms of their entry into both assemblies and parliament. And the worst lost out or the most affected out of this is OBC women. They have lost out a very, very serious battle. But then as a woman who fought on a lot of men in the electoral battle and won for the parliament election, I appeal to all the young women of this nation that we don't need any reservation, we don't need any quotas, we need to empower ourselves. When you look at these political parties in our nation, they do not intend us to come to parliaments and assemblies, but we need to defy gravity, we need to defy that thought process. We need to stand up for ourselves, we need to fight. I appeal to the women, please participate in politics, please empower ourselves from within. Let us change this nation. Thank you. Jai Telangana, Jai Bharat. Well, Tejasvi Surya is known to look for headlines, but unfortunately his arrogance and the way he spoke about Telangana's people's sacrifices and battles in parliament, Telangana is hurt because of Tejasvi Surya, but his arrogance comes from the Bharatiya Janata Party leadership, starting from Modi ji to Amit Shah to everybody. Always have belittled our state formation and the struggle. And unfortunately, in the last 12 years, consecutive BJP government at the union has not given us any money, nor any special project, nor any special status, nor any special regard, because we are the newest and the youngest state of this nation. It is unfortunate that the BJP still gets some numbers in the state. I appeal to people of Telangana, please understand this arrogance and teach them a lesson when the time comes. जय तेलंगाना. कल का दिन महिला सशक्तिकरण में एक काला दिन है. हमारी देश की नारी जो असेंबली में जाना चाहती है, जो पार्लियामेंट में जाना चाहती है, जो पॉलिटिक्स में अपना मार्क बनाना चाहती है, उनको
बीजेपी और कांग्रेस ने अपनी आपसी झगड़ा के लिए, अपनी आपसी फायदा के लिए, एक के ऊपर एक पॉइंट स्कोर करने के लिए उन्होंने महिला रिजर्वेशन बिल को कल पार्लियामेंट में हराया था, जो बिल ऑलरेडी एक बार पास हो चुकी है, जिसको 2027 सेंसस के बाद लागू करना था। भारतीय जनता पार्टी सडनली डिसाइड करती है कि 2011 सेंसस को हम इसमें लागू करेंगे और ये एडवांटेज लेते हुए कांग्रेस पार्टी इस बिल को हराती है। अल्टीमेटली इस देश की महिला को नुकसान पहुंचा है। हमारे लिए इस बार शायद अगले 5 साल तक कोई कोटा नहीं मिलेगा, लेकिन मैं हमारी बहनों से, हमारी माताओं से रिक्वेस्ट करना चाहती हूं, अपील करना चाहती हूं कि हम अपने खुद के बलबूते पे जीतेंगे, असेंबली में जाएंगे, पार्लियामेंट में जाएंगे, हम अपने आप को इतना मजबूत बनाएंगे कि रिजर्वेशन हो ना हो, लेकिन हमें अपनी जगह क्लेम करनी चाहिए। इस देश को अगर बदलना है, देश की राजनीति को बदलना है, तो महिला का असेंबली में और पार्लियामेंट में होना बहुत जरूरी है। थैंक यू। जय तेलंगाना, जय भारत।